రైట్. సార్, మనం చూసాం చంద్రబాబు గారి హయాంలో డ్రిప్ ఇరిగేషన్ అనే కొత్త పద్ధతిని తీసుకురావడం వ్యవసాయం అంతా అభివృద్ధి చెందింది అని చెప్పి. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఆయన అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగంలో కొత్తగా ఏఐ టెక్నాలజీని కూడా తీసుకెళ్లేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మొన్న ఏదైతే ధాన్యం కొనుగోళ్ల అంశంలో కూడా స్వయంగా ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి రైతులు ధాన్యం డబ్బులు పడ్డాయా లేదా అని ఆయనే స్వయంగా తెలుసుకున్నటువంటి పరిస్థితి. సో రైతుల కోసం ఇంత చేస్తున్నటువంటి చంద్రబాబు గారిని ఇప్పుడు ఏం చేయట్లేదు అని చెప్పి కూడా చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సో ఎలా ఏం చేయాలి? అన్నమయ్య గేటు గ్రీజ్ పోయటం మర్చిపోయి అన్నమయ్య గేట్ కొట్టుకొని పోయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలకాలంలో. అంటే కనీసం నీటి పారుదల మెయింటెనెన్స్ కూడా లేదు. తర్వాత ఇప్పుడు పట్టిసీమ ప్రాజెక్ట్ చంద్రబాబు గారు కడితే దాన్ని పాడు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మొన్న ఈ మధ్య కూడా కృష్ణా డ్యామ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ కృష్ణా డ్యామ్ నుంచి అండి 2 పంటలకు నీరు ఇవ్వచ్చు, కానీ నీరు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా 2వ పంటకి నీరు ఇవ్వలేదు. కృష్ణా డెల్టా రైతుల దగ్గర పోయి అడిగితే చెప్తారు మీకు ఇసుక తవ్వుకోవాలి కదండి. ఇసుక తవ్వుకోవడం కోసం, తను ఇసుక వ్యాపారం చేయడం కోసం రైతులకు ఇవ్వాల్సిన నీరు ఇవ్వకుండా వదిలేసినటువంటి సంముద్రంలోకి పంటకు రావాల్సినటువంటి నీరు సముద్రంలో కుదాగబోతున్నా కానీ ఇంట్లో కూర్చొని పీడేలు వాయిస్తూ, సరే ఆయన పీడేలు వాయించే అలవాటు లేదేమో, గేమింగ్ ఆడుకునే అలవాటు ఉందేమో, సరే గేమింగ్ ఆడుకుంటూ కూర్చున్నాడా అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒక జర్నలిస్ట్గా నేను అడగలేను కానీ ఆయనే సమాధానం చెప్పాలి. అయినప్పటికీ ఆయన హక్కు లేదు, అర్హత లేదు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి మాట్లాడటాన్ని నేను ఆహ్వానిస్తున్నాను, ఓ పార్టీకి అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ట్విట్టర్ అర్థం కాదండి, జనంలోకి రండి ఒకసారి మీకు అర్థమవుద్ది. వాస్తవ పరిస్థితి మీకు అర్థం కావాలంటే రైతుల దగ్గరకు వచ్చి మాట్లాడండి. మీరు వాస్తవం ఏందో చెప్పనా మీకు, సంక్రాంతి తర్వాత నేను జనంలోకి వస్తానన్నారు, కానీ వెంటనే ఆ మాట మీరు అన్నారో లేదో మీ పార్టీకి సంబంధించిన 2 మాజీ మంత్రులు రాజీనామా చేస్తారు. ఒక లవంత్ శ్రీనివాస్, 2 కన్నబాబు. మీరు జనంలోకి కనుక వస్తే మిమ్మల్ని దంతారు, మీతో పాటు మమ్మల్ని దంతారు, మీరు రాకండి మహాప్రభు అంటే మీరు రణ్యాన్ని వెళ్ళిపోయారు. అవునా కాదా? మీకు జనంలోకి రావటానికి మొహం లేదు, జనంతో మాట్లాడటానికి మొహం లేదు. మీరు వస్తే ఎవరు రిసీవ్ చేసుకోరన్న విషయం కూడా మీకు తెలుసు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఉండి మీరు ప్యాలెస్లో కూర్చొని ట్వీట్ పెడతారా? రైతులకు ట్వీట్స్ అర్థమవుతాయా? ఇంకోటి, ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తున్న పని ఏంటి అనేది ఇప్పుడు నేను చాలా క్లియర్ చెప్తాను. మీరు అన్నట్టు డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, తర్వాత పంటని ఇంటర్నేషనల్ మార్కెట్ చేయడానికి ఏం చేయొచ్చు, వాణిజ్య పంటలు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు, కందులు, వేరుశెనగ, మిర్చి, పత్తి, ఇవన్నీ ఏవై పంటలు అయితే ఉన్నాయో ఆ పంటలన్నిటి కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ క్రియేట్ చేస్తే మద్దతు ధర గురించి ప్రభుత్వాన్ని అడిగే అవకాశం లేదు. డైరెక్ట్గా మద్దతు ధరగా మేడం చెప్పినట్టు ప్రైవేట్ వ్యాపారస్తులు ఇవ్వగలుగుతారు, ఎందుకంటే మార్కెట్లో వాల్యూ ఉంటుంది. సో వాటికి మార్కెట్ వాల్యూ క్రియేట్ చేయడం కోసం ఏం చేయొచ్చు అనేటువంటి చంద్రబాబు గారు చేస్తున్నటువంటి ప్లాన్. అది పక్కన పెడితే మీరు ఇందాక చెప్పినట్టు టెక్నాలజీని అనుసంధానం చేయటం, వ్యవసాయానికి టెక్నాలజీని అనుసంధానం చేయటం. ఎందుకంటే ఈ తరం వ్యవసాయ రంగాన్ని మర్చిపోతూ ఉంది, ఈ తరం వ్యవసాయ రంగానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే వ్యవసాయం లాభసాటిగా లేదు. కాబట్టి వ్యవసాయ రంగాన్ని లాభసాటి చేయాలంటే వ్యవసాయ రంగాన్ని టెక్నాలజీతో అనుసంధానం చేయాలి. ఒకప్పుడు ట్రాక్టర్ల వ్యవస్థను చంద్రబాబు గారు చాలా తీసుకొచ్చారు, గ్రామానికి ట్రాక్టర్లు ఉండాలి, ఎందుకంటే అరక దున్నే రోజులు కాదు, ఇక ట్రాక్టర్ టెక్నాలజీని వ్యవసాయాన్ని ఉపయోగించాలని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రయత్నం చేశారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ టెక్నాలజీ, ఇప్పుడు కొత్తగా ఏ టెక్నాలజీ వచ్చింది కాబట్టి దాన్ని అనుసంధానం చేసి వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలనే ఒక ప్రయత్నాన్ని ఆయన చేస్తూ ఉన్నారు. గతంలో ఆయన వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చే క్రమంలో ఇప్పటికీ వ్యవసాయం దండగ్గా ఉంది, దాన్ని లాభసాటిగా మారుస్తానంటే ఆ లాభసాటిగా మారుస్తానన్న పదాన్ని కట్ చేశారు, వ్యవసాయం దండగానే పదాన్ని పట్టుకొని చంద్రబాబు గారిని ఆ రోజులో వెటకారం చేశారు. కానీ ఇవాళ వ్యవసాయ రంగం టెక్నాలజికల్గా మారిందంటే దానికి కారణం చంద్రబాబు గారు కాదా? ఇవాళ అందరూ ఒప్పుకుంటున్నారుగా. కానీ అదే చంద్రబాబు నాయుడు గారిని గతంలో వ్యవసాయం దండగన్నాడు బ్లేమ్ చేశారు. ఇవాళ మళ్ళీ అదే వ్యవసాయ రంగాన్ని ఇప్పటికీ నష్టాల్లో ఉండి, ఇప్పటికీ దండగలో ఉండి, ఇప్పటికీ రైతు ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ని రైతులు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మార్చడం కోసం తనదైన ప్రయత్నాన్ని టెక్నాలజీతో అనుసంధానం చేస్తున్నారు చంద్రబాబు గారు. మీరు ఇందాక అన్నారు ధాన్యం కొనుగోలు స్వయంగా ఆయన పరిశీలించి జనాన్ని డబ్బులు పడ్డాయా లేదని చెప్పేసి ప్రయత్నం చేయటం. అది 24 గంటలు అండి. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో డబ్బులు పడుతున్నాయా లేదా మీరు క్లియర్గా కామెంట్ సెక్షన్లో అడిగిన రైతులు చెప్తారు సమాధానం. ఇంకొక విషయం నేను చాలా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మీరు 24 గంటలు డబ్బులు పడుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు 24 రోజులు వేయగలిగారా? 240 రోజుల్లో ఉన్న వేయగలిగారా? 24 గంటలు పక్కన పెట్టండి, 24 రోజుల్లో డబ్బులు వేయలేదు, 240 రోజుల్లో కూడా డబ్బులు వేయలేదు. అంటే 1 సంవత్సరం టైం తీసుకున్నారు రైతుల అకౌంట్లో డబ్బులు వేయడానికి కొన్న పంటని. వీళ్ళు ఇంకొకటి కూడా అండి, వీళ్ళు ధాన్యం కొనుగోలు చేసే నాటికి ఒక రేటు ఉంటుంది, తర్వాత రేటు మారిద్ది. ఇప్పుడు ఇందాక మనం మిర్చి కూడా చెప్పుకున్నాం కదా, 7,500 కొని 15,000 అమ్ముకున్నాడని చెప్పేసి, అలా ప్రతి దాంట్లో కూడా తన లాభాన్ని వెతుక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి, రైతులకు రావాల్సిన లాభాన్ని పక్కన పెట్టి. ఇంకోటి మొన్న విడుదల రజనీ గారి స్కామ్ ఒకటి బయటకు వచ్చింది. ఏది
ఇప్పుడు జగనన్న కాలనీల కోసం పంట పొలాలు సేకరించారండి. పంట పొలాలు సేకరించే కాలంలో ఆ పంట పొలం 15 లక్షలు ఉందనుకోండి ఎకరం రేటు, మీకు 20 లక్షలు ఇప్పిస్తాను అని చెప్పేసి ఆ రైతుల నుంచి పంట పొలాలు తీసేసుకుంది. కానీ గవర్నమెంట్ మాత్రం 25 లక్షలు, 25 లక్షలకి పొలాలు కొన్నట్టు రాసుకునేది. గవర్నమెంట్ డబ్బులు కదా, మరి 25 లక్షలు రైతులు పోయాయంటే 20 లక్షలు వాళ్ళ చేతిలోకి వచ్చేది, ఆ మిగతా 5 లక్షలు తను నొక్కేసేది. సరే రైతులకు ఇచ్చిన తర్వాత కూడా, రైతులకు 20 లక్షలు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ 20 లక్షల్లో కమిషను. రైతులకు ఆప్షన్ లేదు. రైతుల పేరుతో డ్రా అయ్యేది 25 లక్షలు, రైతులకు తెలియదు 17, 18. ఇప్పుడు దాని మీద తిరగబడితే కదా రైతులు తిరిగి డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు ఇది కేవలం విడత రజనీ గారిది బయటకు వచ్చింది, ఏదో రైతులు తిరిగి ఇచ్చేసింది అన్నది పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అందరు ఎమ్మెల్యేలు చేసిన స్కామ్ ఇది. రైతులను మోసం చేశారు. రైతుల దగ్గర వీళ్ళు భూమి తీసుకుంది ఒక రేటుకి, కానీ రైతుల పేరుతో ప్రభుత్వం నుంచి డ్రా చేసింది మరో రేటు. ఏమైపోయినాయి మధ్యలో డబ్బులు అంటే వీళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయినాయి. రైతుల ఖాతాల్లోకి వెళ్ళాల్సిన డబ్బు, రైతుల జేబుల్లోకి వెళ్ళాల్సిన డబ్బు వీళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయింది. నిజంగా అండి, ఈ రోజున పల్లెటూరులోకి వెళ్ళి ఒక రైతును క్వశ్చన్ చేస్తే ఏంటండి ఈ సంవత్సరం ఏదో బాబాయేనో పెద్దనాన్ననో ఎలా ఉంది మీ పంట, మరి మీ పంటకి మరి మద్దతు ధర ఉందా లేదా అన్నప్పుడు వాళ్ళు చెప్తున్న సమాధానం ఇదిగోనమ్మా ఈ సంవత్సరం ఇది వేసాము, ఇది వేస్తే ఏంటి పరిస్థితి అంటే ఇదిగో మరి ఏదైతే కోల్డ్ స్టోరేజ్లో ఎంత ఉంది, మరి మనకు పండించిన పంట ఎంత ఉంది, మరి కాబట్టి ధర ఇంతే ఉండిద్ది అని వాళ్ళే చెప్తున్నది. మరి వాళ్లకున్న అవగాహన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే ఈ రోజున పొలానికి వెళ్లే కూలి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇంకో విషయం కూడా, యాక్చువల్గా ఇప్పుడు మద్దతు ధర రాకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వైఫల్యం. పంటకి గనక మార్కెటింగ్ చేసుకోగలిగి ఉంటే, మార్కెటింగ్ క్రియేట్ చేయగలిగి ఉంటే, ఇవాళ మీరు అన్నట్టు కోల్డ్ స్టోరేజ్లో ఉన్నటువంటి వ్యవస్థని కనుక మార్కెటింగ్ చేసి ఉంటే కొత్త వాటికి అవకాశం ఉండేది. మరి ఇప్పుడు వచ్చి కొత్త మిర్చి కానీ పత్తి కానీ మార్కెటింగ్ చేయకపోవడం వల్ల, ప్రభుత్వం ఆ పని చేయకపోవడం వల్ల, శనగ కానీ ప్రభుత్వం మార్కెటింగ్ చేయకపోవడం వల్ల పాతవంతా కూడా స్టోరేజ్లో కూరుకొని పోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చే పంట డిమాండ్ ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడి నుంచి మద్దతు రావాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ కూడా ఇచ్చినట్టున్నారు, జిల్లాకు ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చినట్టు. అదే పంట నిల్వలు చేయడానికి, పంట నిల్వలు చేయడం కాదు, అసలు స్టోరేజ్కి అవకాశం లేకుండా మార్కెటింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేయగలగాలి కదా. ముఖ్యమంత్రికి ఆ పని చేయలేదు కదా. ఇప్పుడు కరెక్టే మీరు అన్నది, జిల్లాకు స్టోరేజ్ కాదు మండలానికి స్టోరేజ్ పెట్టి స్టోరేజ్లో పెడతాడు, మళ్ళీ కొత్త పంట వచ్చినా కానీ ఇంకా స్టోరేజ్ అట్నే నిండిపోయి ఉంటుంది. ఎప్పటికీ స్టోరేజ్గా ఉండి అది జరగబట్టి ఆ స్టోరేజ్ పెట్టుకున్న తర్వాత ఆ స్టోరేజ్లో ఉన్న పంట మీద మళ్ళీ వీళ్ళు రుణం తెచ్చుకోవటం, అంటే నెక్స్ట్ పంట వేసుకోవడానికి కూలీలకు డబ్బులు ఇవ్వడానికి, మరి దాని మీద మళ్ళీ వడ్డీ పడుతూ ఉంటుంది. ఈ అమ్మిన పంట మరి దానికి పెట్టుబడికి పెట్టుకోవాలా, మరి దాని మీద తీసుకొచ్చిన లోను కట్టాలా, ఎన్ని విధాలుగా రైతు సఫర్ అవుతున్నాడు. మరి ఇవన్నీ తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు చేసింది ఏంటంటే కోల్డ్ స్టోరేజ్లకే పరిమితం అయిపోవటం పంట అంతా కూడాను. ఈ రోజున ఒక్కొక్కటిగా బయటికి, అంటే మీరు చెప్పినట్లుగా ఎక్స్పోర్ట్ చేయటం, మరి అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత మేరకు ఈ విధంగా ఏదైతే అన్నదాత సుఖీభవ అనే పేరుతో వీళ్ళకు కొంచెం భరోసా కల్పించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. అదైతే మనకు ఖచ్చితంగా కనిపిస్తున్న విషయం. ఈ రోజుకు ఇంతవరకు ఏ రైతైనా బయటకు వచ్చి మాట్లాడింది ఉందా? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడుతున్నారు. డ్రిప్ ఇరిగేషన్ అంటే అవి కూడా వాళ్ళు ధ్వంసం చేశారండి. డ్రిప్ ఇరిగేషన్ అనంతపురంలో టీడీపీ వాళ్ళవి, వీళ్ళు విధ్వంసమే సృష్టిస్తారు కానీ ఏ రోజు కూడా హెల్ప్ చేసే వీళ్ళకి అలాంటి నేచర్ అయితే లేని మనుషులు. అలాగే మీరు చెప్తున్నట్లుగా పులిచింతల ఏదైతే ఇతనున్న పులివెందుల ప్రాజెక్టులో కూడా ఆ రోజున కూడా గేట్లు ఇరిగిపోయిన పరిస్థితి. మరి అలాగే గుండ్లకమ్మలో కూడా ఇవన్నీ కూడా ఒక నెల రోజుల లోపుగానే 3 ప్రాజెక్టులు కూడా గ్రీజు పెట్టక కేవలం, అంటే వీళ్ళ పరిపాలన ఎలా ఉంది, గేట్లు గ్రీజు పెట్టని పరిస్థితి. మరి రైతుల దగ్గర నుంచి మద్దతు ధరకి కొనుగోలు చేయని పరిస్థితి. ఒకవేళ కొనుగోలు చేసినా అక్కడున్న ప్రైవేటు వ్యక్తులు ఏదైతే కొనుగోలు చేస్తున్నారో దానికంటే తక్కువ రేటుకి వీళ్ళు కొనుగోలు చేసిన పరిస్థితి. ఎటువైపు చూసుకున్నా వీళ్ళు రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారంటే ఈ రోజున చూస్తున్నాం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంది. మరి వీళ్ళు ఒకటే సమాధానం, ఈ రోజున రాష్ట్రం ఏంటి అంటే 2024 ఎలక్షన్లో ప్రజలు ఇచ్చిన తీర్పే వీళ్ళ పరిపాలనకి తీర్పు. ఇంకోటి కూడా, జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఒక ట్రాక్టర్ సబ్సిడీ నుంచి వచ్చిందంటే పలానా రైతుకి ఇచ్చామని చెప్పమనండి. ఒక వ్యవసాయ పనిముట్టి ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చింది అంటే ఆ పనిముట్టి ఆ రైతు పేరు చెప్పమనండి. ఒక రైతుకి పలానా బెనిఫిట్ మేము చేసామని చెప్పమనండి డైరెక్ట్గా. మేడం ఇందా చెప్పారు క్రాప్ ఇన్సూరెన్స్ కడతామని చెప్పేసి ఓ స్కీమ్ తీసుకొచ్చారు. 3 రైతులు కట్టారు. 3 రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని లక్షల మంది రైతులు ఉన్నారు,
కానీ 3 రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ కట్టిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు 2014లో అంతకు ముందుగానే మనకి ఒక గడ్డి ఏదైతే గేదెల కోసం పాడి పరిశ్రమ బాగా ఉండాలని చెప్పేసి ఆ గడ్డి గింజలు కూడా ఫ్రీగా డొనేట్ చేశారు మనకి పాల కేంద్రాల్లో. ఇవన్నీ కూడా అంటే బాబు గారి పరిపాలనలో ఎలా ఉంది, మరి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రోజున ప్రజలు ఏ విధంగా ఉన్నారు, మరి 2019 నుంచి 24 మధ్య ఏం జరిగిందని చూసుకుంటే మీరన్నట్లుగా నీరో ఎవరైతే చక్రవర్తి ఉన్నారో ఇతనేనని చెప్పేసి ఖచ్చితంగా తెలుస్తుంది.